వీళ్ళకి ఏదో ఒక విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఒక రాజకీయ రిజర్వేషన్ లేకపోతే ఇంకేదో రిజర్వేషన్ ఏదో చేయడం కోసం 2019లో జీవో కాపీ తయారు చేసి అన్ని స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే మా దరిద్రం ఏంటో తెలియదు కానీ కొన్ని స్టేట్ గవర్నమెంట్ చేయడం తెలియదు, కొన్ని స్టేట్ గవర్నమెంట్ చేయలే మా జనాభా లెక్కలు. దాని మీద మళ్ళీ ఫైట్ చేస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది, ఆయన సరిగ్గా పట్టించుకోలేదు. దీనికన్నా ముందు ఎంబీసీ కార్పొరేషన్ 2016లో చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ లో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రోజు మేము వ్యతిరేకించాం. అయ్యా ఎంబీసీ కార్పొరేషన్ తీసుకురావడం మూలంగా ఈ జాతీయ కమిషన్ లో ఉన్న 30 కులాలు మీరు డిఎన్టీగా గుర్తించి డిఎన్టీ కమిషన్ డిఎన్టీ కార్పొరేషన్ పెట్టమని అడిగితే ఆయన సుముఖంగా ఉన్నప్పుడు కూడా కొంతమంది దాంట్లో సోదరులు మీరు ఎవరు బాధపడాల్సిన పని లేదు. రామారావు గారిని ఇంటి పేరు ఎమ్మెల్సీ దుబారు రామారావు గారు ఎమ్మెల్సీ, ఆయన అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన అడ్డం దిగారు. నేను చెప్పాను బ్రదర్ సార్ మీరు ఇలాగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తే చంద్రబాబు నాయుడు పరిశీలన చేస్తాం అన్నప్పుడు కూడా ఆయన అడ్డం తిరిగి చెప్పారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనగానే బలోమని అందరూ వచ్చేస్తారు. అంటే జాతీయ కమిషన్ గుర్తించిన 30 కులాలు మీరు ఎంబీసీ పెట్టడం మూలంగా డిఎన్టీ నష్టపోతారనేది మా వాదన. అయినప్పుడు కూడా దానికి అలాగే జరిగింది. ఇక్కడ మేము నష్టపోవడానికి మెయిన్ కారణం ఏంటి బీసీలో నష్టపోవాలి. ఇంకో విషయం, ఇప్పుడు జాతీయ కమిషన్ ద్వారా జస్టిస్ రోణి గారి కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి ఈ సంచార కులాలకు సంబంధించి అన్ని కూడా 99 కులాలకి 10% రిజర్వేషన్, కొన్ని కులాలకు 3%, కొన్ని కులాలకు 6% ఇలాగా ఆ రిజర్వేషన్ రాశారు. రాసి అదంతా కూడా కేంద్రానికి అప్పచెప్పింది. అది అప్పచెప్పిన తర్వాత మేము అది ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు విక్రమ్ జిగితాత్య గారు కానివ్వండి, అనిల్ గారు కానీ మేమందరం వెళ్ళి గట్టిగా ఫైట్ చేస్తున్నప్పుడు సోషల్ జస్టిస్ మినిస్టర్ శివరామ్ గారు మీటింగ్ జరిగినప్పుడు వీళ్ళకి గట్టిగా మేము రిప్రజెంటేషన్స్ చెప్తే తప్పకుండా మేము ఫిబ్రవరిలో ఇది ఫైనలైజ్ చేస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో ఫైనలైజ్ చేస్తా ఉన్నప్పుడు పార్లమెంట్ లో ఓకే చేద్దాము అనుకునే టైంలో రాష్ట్రంలో ఇది ప్రవేశపెట్టినప్పుడు ఆర్ కృష్ణ గారు దీన్ని అడ్డుకోవడం జరిగింది. చాలా బాధైన విషయం. ఆర్ కృష్ణ గారు ఎవరు మాట్లాడారంటే ఆ రోజు లైవ్ చూస్తూ ఉన్నాము, ఆయన ఏం మాట్లాడతారో విందాము అని. బీసీగా మేము అందరూ ఐకమత్యంతో అన్నదమ్ములకు కలిసి ఉన్నాము. మమ్మల్ని విడగొట్టదు, దుర్మార్గాల పని బీజేపీ చేస్తుంది కాబట్టి మమ్మల్ని విడగొట్టొద్దు, ఖచ్చితంగా మేము అంతా కలిసి ఉంటాము. ఈ ఏదైతే చేసి రోడ్డు కమిషన్ రిపోర్ట్ ఉందో ఇది తప్పు తడక, దీన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయొద్దని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను తెల్లారి స్టేట్మెంట్ ఇచ్చాను ఆర్ కృష్ణ గారి మీద. అయ్యా మీరు బీసీలో అగ్రకులానికి సంబంధించిన వాడు, మేమంతా అత్యంత వెనకబడి ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ ఈ రోజు రోడ్డు గారి కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి మా కొత్త గొప్ప న్యాయం జరిగి 3% 4% రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ వచ్చి మేము చట్టసభలకు వెళ్ళి మా న్యాయ డిమాండ్స్ మేము పాల్గొనే పరిస్థితులు వచ్చే సమయంలో మీరు నాకు అడ్డుకోవడం ధర్మం కాదని చెప్పేసి మేము ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా దాన్ని అలాగా ఆఫ్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా బీసీలో నగర కులాలు ఈ సంచార కులాలకి శత్రువులుగా మారే పరిస్థితి. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించేయండి. రాజకీయంగా మనం అందరం ఎదగాలి, రాజకీయ గుర్తింపు కావాలి, దానికోసం మనందరం పనిచేస్తూ ఉన్నాం. అయినప్పుడు కూడా మనలో మనకి శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వాన్ని తగ్గించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళదాం. తప్పకుండా నేను ఆర్గనైజేషన్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాల్లో మా కమిటీలు ఉన్నాయి. 26 జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఉపాధ్యక్షులు ఉన్నారు, మండల కమిటీలు అన్నీ ఉన్నాయి. తప్పకుండా మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. కానీ మేము అడిగేది ఈ సందర్భంగా ఒకటే, మాకే సమస్య వచ్చినా తప్పకుండా మీరందరూ సపోర్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళితేనే తప్ప ఏది మనం సాధించలేము. ముఖ్యంగా బీసీలో ఉన్న అగ్రకులాలు వాళ్ళు మాత్రమే ఇందాక మనం అనుకున్నాం స్టార్టింగ్ లోనే 1, 2, 3 కులాలకు మాత్రమే రాజకీయ ప్రాధాన్యత ఉంది. వాళ్ళే ఎక్కువ మంది చట్టసభలకు వెళుతున్నారు, వాళ్ళే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మారాలి. ఇది మారాలి అంటే మనలో చైతన్యం రావాలి. తప్పకుండా మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మీకు మాకు అనే భావన లేకుండా మనం అందరం ఒకటే అని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం అనేది నా ప్రగాఢమైన నమ్మకం. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా